స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీకి సవాలుగా మారాయా? ఈ ఎన్నికలతో క్షేత్రస్థాయిలో పట్టు సాధించాలన్న కమలనాథుల కల నెరవేరడం కష్టంగా మారిందా? ఒంటరి పోరు అంటున్న ఆ పార్టీకి అభ్యర్థులే కరువయ్యారా? మరి ముఖ్యంగా మహిళా అభ్యర్థులు దొరకడం లేదా? ఇతర పార్టీల నుంచి వలసల్ని ప్రోత్సహించాలని చూస్తున్నా కొత్తగా ఎవరు వచ్చే పరిస్థితి లేదా? ఏకగ్రీవం చేసుకుంటే 10 లక్షల నజరానా ఇస్తామని నేతలు ప్రకటించినా ఆసక్తి చూపడం లేదా? ఇలా అయితే రాబోయే ఎన్నికల్లో అధికార పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తోన్న లోటస్ లీడర్ల లక్ష్యం నెరవేరడం ఎలా? గ్రామ పోరులో బీజేపీకి ఈ పరిస్థితి రావడానికి కారణమేంటి? కమలం పెద్దల ఆలోచన ఎలా ఉంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. గతంలో ఎప్పుడూ స్థానిక సంస్థల ఎన్నికలపై పెద్దగా దృష్టి పెట్టని కమలనాథులు ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామస్థాయిలో పార్టీకి బలం పెంచుకోవటం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం బీజేపీ అని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావించింది. కానీ కాషాయ దళం ఒకటనుకుంటే స్థానిక పరిస్థితులు మరో విధంగా ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. అన్ని స్థానాల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకున్న అభ్యర్థులు కరువవడంతో అనుకున్న స్థాయిలో ఆదరణ లభించడం లేదని తెలుస్తోంది. మెజారిటీ గ్రామ పంచాయతీ స్థానాలు మహిళలకు రిజర్వ్ కావడం, గ్రామస్థాయిలో ఆ పార్టీకి మహిళా నాయకుల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు ఇస్తున్నది కేంద్రమే అని రాష్ట్రంలోని కమల నాయకత్వం చెప్తున్న ఇతర పార్టీల నుంచి నేతలను, మహిళా అభ్యర్థులను ఆకర్షించడంలో మాత్రం వెనుకబడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. అన్ని స్థానాల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయించుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆశించిన స్పందన లభించడం లేదు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గ్రామ పంచాయతీలకు కేంద్ర మంత్రి బండి సంజయ్, పాలమూరు ఎంపీ డీకే అరుణ 10 లక్షల నజరానా అందజేస్తామని ప్రకటించిన ఆదరణ అంతంత మాత్రంగానే రావడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నేతలు ఉన్నారు. ఇప్పటివరకు కరీంనగర్ జిల్లాలో మాత్రమే 2 గ్రామ పంచాయతీలను బీజేపీ ఏకగ్రీవం చేసుకోగలిగింది. రాష్ట్ర బీజేపీకి స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. 3 దశల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ నేతలు ఎలా ముందుకు వెళ్తారు అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నెల 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో కమలం పార్టీ మద్దతు ఉన్న అభ్యర్థులు నామమాత్రంగానే పోటీ చేస్తున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఉండనుందనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీజేపీకి 40 లక్షల సభ్యత్వాలున్నా అవన్నీ ఓట్లుగా మారతాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడిన కాషాయ పార్టీ లోక్సభ ఎన్నికలకు మాత్రం విపరీతంగా పుంజుకుంది. కానీ మళ్లీ సర్పంచ్ ఎన్నికల్లో చతికిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయని పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న టాక్. మొదటి దశలో అభ్యర్థుల వేటను కొనసాగించినా అనుకున్న ఫలితాలు దక్కలేదని తెలుస్తోంది. కేవలం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పీచుపల్లి గ్రామంలో సర్పంచ్ పదవికి బీజేపీ బలపరిచిన సామరాజిరెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయటంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. కాగా ఈ గ్రామానికి 10 లక్షలు ఇస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయంగా పట్టు సాధించాలని కమలనాథులు భావిస్తున్నారు. కానీ స్థానికంగా పార్టీలో బలమైన మహిళా నేతలు లేకపోవడం పెద్ద సమస్యగా మారిందని అంటున్నారు. అభ్యర్థులను ఇతర పార్టీల నుంచి తమ వైపుకు ఆకర్షించే ప్రయత్నం చేసిన ఆయా పార్టీల నేతలు జాగ్రత్తపడి వలసలు వెళ్లకుండా కాపాడుకుంటున్నారు. దీంతో వలసలకు అవకాశం లేకుండా పోయింది. ఈ పరిస్థితి కమలం పార్టీకి పెద్ద ప్రతిబంధకంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఇక రిజర్వ్ అయిన ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో పోటీకి సరైన అభ్యర్థులను నిలబెట్టడం పార్టీకి తలనొప్పిగా మారిందని పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న మాట. ఎన్నికలు ఏకపక్షం కాకుండా అన్ని స్థానాల్లోనూ పోటీ చేయటం ద్వారా పార్టీ ఉనికిని చాటాలని బీజేపీ ప్లాన్ చేసింది. అయితే అభ్యర్థులు లేకపోవడంతో ఈ లక్ష్య సాధన అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. అనేక చోట్ల పార్టీ మద్దతుదారులు ముందుకు రావటం లేదు. మొత్తంగా సర్పంచ్ ఎన్నికలు బీజేపీకి గట్టి పరీక్షగా మారనుందని చెప్పొచ్చు. ఈ సవాళ్లను అధిగమించి పార్టీ తన పట్టును ఎలా నిలుపుకుంటుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.